ఎప్పుడైనా ఆలోచించావా? అసలు మన పండగలన్నీ తిండి, బట్టల చుట్టూనే ఎందుకు తిరుగుతాయని? సంక్రాంతి అంటే గాలిపటాలు, అరిసెలు మాత్రమే అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే బాస్. దీని వెనుక ఒక మాస్టర్ ప్లానుంది. అదేంటో తెలుసా? మనిషికి, ప్రకృతికి మధ్య జరిగిన ఒక సీక్రెట్ అగ్రిమెంట్. సరే, అసలు మ్యాటర్లోకి వద్దాం. ఈరోజు సూర్యుడు మకర రాశిలోకి వెళతాడు. సైన్స్ పరంగా ఇది ఒక ఖగోళ మార్పు. కాని లైఫ్ పరంగా చూస్తే ఇక్కడి నుంచి చీకటి తగ్గి వెలుగు పెరుగుతుంది. ప్రకృతి మనకి హింటిస్తోంది మామా, చీకటి రోజులు అయిపోయాయి, ఇక నీ లైఫ్లో వెలుగు నింపుకో అని. కాని ఆ వెలుగు ఊరికే రాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన రైతు పడే కష్టం చూడు. ఒక విత్తనం మట్టిలోకి వెళ్ళినప్పుడు అది తన రూపాన్ని కోల్పోతుంది, చీకటిలో మగ్గుతుంది, నలిగిపోతుంది. అది ఆ పెయిన్ భరించబట్టే కదా రేపు మన కంచంలోకి అన్నం వస్తోంది. సో ఇప్పుడు నువ్వు పడే స్ట్రగుల్ కూడా రేపటి నీ పంట కోసమే. సంక్రాంతి ఇచ్చే ఫస్ట్ లెసన్ ఇదే: నో పెయిన్ నో గ్రెయిన్. అందుకే ఆ పంట చేతికొచ్చే ముందు మనం భోగి జరుపుకుంటాం. తెల్లవారుజామునే మంటలు వేస్తాం కదా. చాలామంది అందులో పాత సామాన్లు వేస్తారు. కాని నిజానికి మనం కాల్చేయాల్సింది మనలో ఉన్న పాత భయాల్ని, కుళ్ళిపోయిన ఆలోచనల్ని, గతాన్ని మంటల్లో వేసేయ్, కొత్తగా స్టార్ట్ చెయ్యనేదే ఆ మంట ఇచ్చే మెసేజ్. పోనీ ఇదంతా సీరియస్ అనుకోకు. సంక్రాంతి రోజు నువ్వులు, బెల్లం కలిపి తింటాం చూడు, అక్కడ ఒక ఫిలాసఫీ ఉంది. లైఫ్ అంటే నువ్వుల్లాంటి చేదు ఉంటుంది, బెల్లంలాంటి తీపి ఉంటుంది. ఈ రెండూ కలిస్తేనే బ్యాలెన్స్. కేవలం తీపి మాత్రమే ఉంటే బోర్ కొడుతుంది మామా. ఇక అసలైన రచ్చ కోడి పందాలు, ఎడ్లబండ లాగుడు పోటీలు. ఏంటి ఇవి చూసి జస్ట్ ఎంజాయ్ చేస్తున్నావా? అక్కడ గమనించు, ఆ కోడిపుంజు తన గెలుపు కోసం ఎంతలా ఫైట్ చేస్తుందో. అది ఒక ఇన్స్పిరేషన్ మామా. లైఫ్లో ఏదైనా సాధించాలంటే ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి. ఇక ఎడ్లబండి పోటీలైతే అది మనిషికి జంతువుకి మధ్య ఉండే ఆ బాండింగ్కి సింబల్. మనల్ని నమ్ముకున్న జీవాలని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో కనుము మనకి గుర్తు చేస్తుంది. మధ్యలో ఆ గంగిరెద్దుల ఆట, హరిదాసు కీర్తనలు, అదంతా చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. మన సంస్కృతిని మన ఇంటి ముందుకే తెచ్చి చూపిస్తారు వాళ్ళు. అంటే మనం ఎంత ఎత్తుకెదిగినా మన మూలాల్ని మర్చిపోకూడదు అని అర్థం. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ టైంలోనే సూర్యుడు తన రూట్ మారుస్తాడు. సూర్యుడు తన రూట్ మార్చినప్పుడు నీ లైఫ్ రూట్ ఎందుకు మారకూడదు? ఒక విత్తనం మట్టిలో నలిగి చీకటిని భరించి మొలకెత్తినట్టు నువ్వు కూడా నీ కష్టాల నుంచి బయటపడి ఒక రేంజ్లో ఎదగాలి. అందుకే ఇది రైతు పండుగ, కష్టపడితేనే ఫలితం ఉంటుంది అని చెప్పే పండుగ. ఇక ఫైనల్ టచ్. మన గాలిపటాలు, ఆకాశంలో 100 గాలిపటాలు ఉండొచ్చు, కాని ఎవడి దారం స్ట్రాంగ్గా ఉంటే వాడిదే గెలుపు. లైఫ్లో స్వేచ్ఛ గాలిపటం లాంటిది, అయితే డిసిప్లిన్ అనేది ఆ దారం లాంటిది. దారం కట్ అయితే గాలిపటం గాల్లో కలిసిపోతుంది. అలాగే డిసిప్లిన్ లేకపోతే లైఫ్ కూడా పడిపోతుంది. అందుకే గాలిపటం ఎగరేస్తూ ఉండాలి, కాని దారం మాత్రం మన చేతిలోనే ఉండాలి. సో మామా, ఈ సంక్రాంతికి కేవలం పిండి వంటలు తిని పడుకోకుండా ఈ వైబ్స్ని లైఫ్లోకి తీసుకో. గతాన్ని భోగిమంటల్లో వేసేయి, కోడిపుంజులా ఫైట్ చేయి, గాలిపటంలా పైకి ఎదుగు. ఏమంటావ్? హ్యాపీ సంక్రాంతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.